ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలన్నాడో మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు మెలుకుగా ఉండి మీరు వింటలేదంటే మీరు మెలుకుగానే ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో కునికిలేస్తున్నారు. మీరు ఈ చెప్తున్నది ఈ భౌతికమైన దాని కొరకు చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన దాని కొరకు చెప్తున్నాడు. అక్కడ చాలామంది మెలుకుగలిగంటే మేము రేయి మొదటి దావన చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. నేను రేయి మొదటి దావన చేస్తున్నానండి, ముమ్మోరు ప్రార్థన చేస్తున్నానంటే చేసేస్తే సరిపోదు, కానీ ఆ చేసిన దానికి తగ్గ జీవితాన్ని మనము సమాజానికి పరిచయం చేయాలి. మనం ఒక మాదిరిగా కనిపించాలి. వీరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకుంటే మాకు ఉపశమనం కలుగుతుందనే రీతిగా మనము బిహేవియర్ చేయాలి. మా నడవడికలోను, మాటలోను, ప్రవర్తనలోను, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే క్రీస్తుని మాదిరిగా చూపించే విధంగా ఉండాలి. ఈరోజు ఉంటున్నాయి అలాగా? ఈరోజు ఉంటున్నాయండి? ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతుంటే ఆయన ఎలా పడగొట్టాలా అని చూస్తాం మనం. అప్పటి వరకు లోకానుసారంగా తిరిగి ఎవరో చెప్పిన వర్తమానం బట్టి రక్షింపబడి వచ్చి మందిరంలోకి వస్తే వారిని చూసి ఏలనగా మాట్లాడతాం మనం. ఎక్కడ మారింది మన బుద్ధి? పేరు మారింది అంతే. బాప్తిసం తీసుకున్నాక ముందు ఏముండేది? వెంకటేశ్వరరావు ఉండేది. బాప్తిసం తీసుకున్నా అప్పుడు ఆ పేరు మారింది. బ్రతుకు మారిందా? హృదయం మారిందా? ఆలోచన విధానం మారిందా? నడవడిక మారిందా? ఎవరికి మాదిరికుంటున్నాం ఈరోజు మనం? ఒక క్రైస్తవుడు అని చెప్పుకుని దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం. మనము సమాజానికి, సంఘానికి మాదిరికరంగా మనం ఉంటున్నామా? లేము కాబట్టి అంటున్నాడు మీ బుద్ధి సరిలేదు. కాబట్టి మీ బుద్ధి సరి చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? మీ బుద్ధి సరి చేసుకోవాలంటే ఆ జబ్బును మీరు పోగొట్టుకోవాలనుకుంటే ఇదిగో మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు.